హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్వేత వినూత్న. ఈరోజు మీకు 2 స్పెషల్ డిషెస్ని చూపిస్తున్నానండి. ఒకటి మష్రూమ్ బ్రోకలీ కర్రీ, ఇంకొకటి మింట్ పరాటా. అదేనండి, పుదీనా పరాటా. ఎలా చేసుకుందామో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా పరాటాలను రెడీ చేసుకోవడం కోసం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనికి గాను ఒక ప్లేట్లోకి బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి మింట్ లీవ్స్ తీసుకోవాలి. వీటికి 2 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ని తీసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనకు స్పైసీని వద్దు అనుకున్న వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు గ్రీన్ చిల్లీస్ని అవాయిడ్ చేసేయండి. తర్వాత వీటికి జీలకర్రని యాడ్ చేసుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా లీఫీగానే ఉంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా మెత్తగా ముద్దగా చేసుకుంటే పెద్దగా బాగోదు. తర్వాత ఒక బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ పిండికి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి పుదీనా, గ్రీన్ చిల్లీ, జీరా ముద్దని కలుపుకోవాలి. తరువాత టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ని తీసుకొని వేసుకోవాలి. ఈ మిక్సర్ని రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో ముద్దగా కలుపుకోవాలి. ఇక్కడ నేను లూక్వామ్ వాటర్ వాడట్లేదు, అలా అని కోల్డ్ వాటర్ కూడా వాడట్లేదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోనే ముద్దగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దకి కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేస్తే డ్రై అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుంటే మిల్క్, జీరాకు ఉన్నటువంటి ఫ్లేవర్స్ పిండికి బాగా అప్లై అవుతుంది. తర్వాత కర్రీ కోసం ఇలా గ్రీన్లో ఉన్నటువంటి బ్రోకలీని తీసుకొని పీసెస్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బ్రోకలీని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఒక్కొక్క మష్రూమ్ని 3 పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఈ వాటర్లో వేస్తున్నాను. సేమ్ మన వంకాయ వేసేటట్టే, ఎందుకంటే ఇది వాటర్లో ఉంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని బ్రోకలీని వేస్తున్నాను. ఇక్కడ జస్ట్ బ్రోకలీని యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేకాని బ్రోకలీ ఈ వాటర్లో ఉడకకూడదు, ఎందుకంటే తర్వాత మనం కర్రీలో ఉడికిస్తాం కాబట్టి అక్కడ మెత్తగా పేస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా మనకి బ్రోకలీ పీసెస్గా కనిపించడం కోసం జస్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బ్రోకలీ సేమ్ మన క్యాలీఫ్లవర్ లాగానేనండి, కాకపోతే క్యాలీఫ్లవర్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ కన్నా బ్రోకలీలో ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రోకలీని కొనుక్కునేటప్పుడు మనం ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకోవాలి, అంతేగాని పైన ఎల్లోగా ఉన్నది తీసుకోకూడదు. ఇలా ఎల్లోగా ఉందంటే అది ఫ్లవరింగ్ స్టార్ట్ అయినట్టు, అది టేస్ట్ బాగోదు. తర్వాత కర్రీ ప్రిపరేషన్ కోసం
కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందిగా. ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ని వేసి మగ్గించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, తెలుసు కదా అందరికీ, కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేయగానే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా త్వరగా రిలీజ్ అయ్యి ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా త్వరగా మగ్గిపోతుంది. ఆనియన్ చిల్లీ బాగా మగ్గిందండి. ఇప్పుడు దీనికి 2 స్మాల్ సైజ్ టమాటాని పీసెస్గా చేసి కలుపుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గింది. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కర్రీ మసాలా పౌడర్, అండ్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ బాగా వేసాం అండ్ పరాటా కూడా స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసి కారం కూడా వేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. తర్వాత వాటర్ డ్రైన్ చేసిన బ్రోకలీని కూడా వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్కే మన కూర అయిపోతుంది, కాకపోతే కొద్దిగా వాటర్ వేడ్ చేసి కూర ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేటట్టు. కూర దగ్గర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పరాటాలు కాల్చుకుందాం. దానికి ఒక ప్యాన్ పెట్టి గీ అప్లై చేసుకుంటున్నాను. దీనికి ముందుగా చేసి పెట్టుకున్న మింట్ పరాటాను వేస్తున్నాను. ఒకవైపు కాలాక ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 వైపులా పూర్తిగా కాలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కాలిందండి. దీన్ని ప్లేట్ అవుట్ చేసుకుందాం. తర్వాత ఇంకొక పరాటా వేసి దీన్ని కూడా గీతో కాల్చుకుందాం. ఇలా అన్ని పరాటాలని కాల్చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. వెంటనే వేడి వేడి మష్రూమ్ బ్రోకలీ కర్రీ మింట్ పరాటా రెడీ అయిపోయింది. ఇంకేముంది, ప్లేట్లో వేసుకొని తినడమే. మీకు నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి. నమస్తే.